ఈ రోజు సర్వసభ సమావేశం అని ఏదైతే వీళ్ళు ఒక లెటరేట్ మీద సర్క్యులేట్ చేసేసి ఎన్నికలపై చర్చ, దొడ్డి కొమరయ్య విషయంపై చర్చ అనేది ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో టోటల్ గా బయాస్ గా సభను మాట్లాడిచ్చే విధంగా తీసుకెళ్లారు. అందరినీ ప్రొవోక్ చేసిరు. అంటే లైక్ జిల్లాల ప్రెసిడెంట్లకు, వచ్చిన మండల ప్రెసిడెంట్లకు అందరూ ముందే ప్రిపేర్ చేసి మీరు అందరూ ఓకే అని మద్దతు తెలుపుతున్నామని, అట్లాగే మీరు లెటర్లు ఇవ్వండి, ఆ లెటర్లు అన్ని మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాం, అందరి ఏకాభిప్రాయంతో వెళ్తున్నాం అనే కోణము ఒకవైపు తీసుకొచ్చారు. అపోజ్ ఉన్న ఎవరైతే ఉంటారో దాని మీద ప్రశ్నించేటోళ్ళను మీరు మీకు మాట్లాడనియేమో, మీరు క్షమాపణ కోరాలి, మీరు కుండే వెంకటేష్ కు నువ్వు క్షమాపణ కోరితేనే నువ్వు దొంగ అన్నావు బీర్లైలేకు, క్యామ మలేషియం కు, ఎగ్గి మలేషియం కు, ధర్నా చౌక్ లో. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సారీ అని చెప్తావు అప్పుడే నేను మైక్ ఇస్తామని మంగ వెంకటేష్ స్టేజ్ మీద వెళ్ళేసి గట్టిగా ఇది చేస్తే కొంత అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఆ గందరగోళ వాతావరణం ద్వారా ఇక్కడ ఏమర్థమవుతుందంటే చాలా అపోజిషన్ ఉంది. ఇది ఏంటంటే మసిపూసి మారేడుకాయ లాగా దీన్ని టోటల్ గా వాళ్ళకు అనుగుణంగా ఈ సర్వసభ సమావేశం జరిగిందనేది పై నోటికి తీసుకొచ్చి అంటే రేపటి రోజు ప్రెస్ ఇది మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ పేపర్ స్టేట్మెంట్ లో కానీ సర్వసభ ఏకాభిప్రాయంతో మేము లీజ్ కు ఇచ్చుకోవచ్చు అనే అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి కన్వే చేయాలనేది ప్రధానంగా కనిపిస్తుంది ఇందులో. అంటే ఇది టోటల్లీ పైనుంచి డైరెక్షన్స్ ఏ విధంగా వచ్చావో అదే డైరెక్షన్ లో నడుస్తుంది. కానీ మేము ఇది ఏదైతే సర్వసభ సమావేశము ఇది రూల్స్ కి ఎగ్నెస్ట్ గా వాళ్ళకు ఎట్లాంటి అథారిటీ లేదు. వాళ్ళు సంఘంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకంతా అథారిటీ లేదు, లీగల్ గా లేదు కాబట్టి మేము బహిష్కరించినాము. అంటే ఒక 24 hours బిఫోరే బహిష్కరించడం జరిగింది అనేది క్లియర్ గా చెప్పినాము. అందుకే మేము వెళ్ళలేదు. బట్ వెళ్ళిన వ్యక్తులకు గొంతు నొక్కిర్రు. ఆ గొంతు నొక్కిన విషయం ఏంటంటే ఎవరు అపోజ్ గా మాట్లాడొద్దు. మరి ఇది ఎట్లా సర్వసభ సమావేశం అవుతుంది? ఎవరి అభిప్రాయాలను తీసుకోకపోవడం అన్నది చాలా అంటే ఇది జరిగే ఒక కుల సంఘంలో అండ్ పెద్ద నిర్ణయం. ఇది ఒక 700-800 కోట్ల ఆస్తి, ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి. అది ఓన్లీ కేవలం బీసీ గైడ్ లైన్స్ లో కుల సంక్షేమానికి, అంటే ఓన్లీ హాస్టల్ పర్పస్ అనేది బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ క్లియర్ గా ఉంది. మరి ఇందులో రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తామని చెప్పడము, క్యామ మలేషియం గారి స్పీచ్ లో అండ్ కంచైలే గారి పేరు వాడడము, దాన్ని అంటే కొంత వక్రీకరించి కంచైలే గారి పేరును తీసుకురావడము, ఇది చాలా వీళ్ళ యొక్క విచక్షణ ఆలోచన, విచక్షణ భాషను పదజలం వాడడం అనేది క్యామ మలేషియం నోటి నుంచి వచ్చింది. అట్లాగే గురునాథ్ నా పేరు వాడిండు, అట్లాగే కొంగల పాండు, సుభాష్ మంత్రి. అంటే ఇది కమ్యూనిటీకి ఏది మంచిదో దానికి కాస్ కొరకు ఫైట్ చేసినందుకు గొంతు నొక్కేది, లేకపోతే టార్గెట్ పబ్లిక్ లో టార్గెట్ చేసే విధంగా క్యామ మలేషియం యొక్క స్పీచ్ అనేది క్లియర్ గా ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం అనమాట. బట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో కుల సంక్షేమానికి వాడాలనేది మా ప్రధానమైన ఎజెండా. అందుకే మేము ఈ వీళ్ళు విరుద్ధంగా వెళ్తున్నారు కాబట్టి ఆ సర్వసభ సమావేశం ఏదో ఆ ప్రైవేట్ ప్లేస్ ఎగ్గే మల్లేశం ఫంక్షన్ హాల్ అసలు ప్రైవేట్ ప్లేస్ లో పెట్టద్దు. పెట్టేదేదో మీరు మన దొడ్డి కొమరయ్య ఎక్కడైతే సమస్య ఉందో దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనం కోకపేట నియో పోలీస్ అక్కడ పెట్టమని ప్రొఫెసర్ కంచైలే గారు కలిసినప్పుడు ప్రొఫెసర్ కంచైలే గారు అదే చెప్పారు. మేము కూడా మాకు అడిగినప్పుడు గానీ అదే చెప్పడం జరిగింది. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే రండి, అక్కడనే ఓపెన్ డిస్కస్ చేద్దామని. కానీ వీళ్ళకు నచ్చిన ప్లేస్ లో అంటే టోటల్ గా ఒక ఇంతకు ముందు సంఘంలో కూర్చొని డీజీఎం గోపాల్ రెడ్డి, ఈ డాక్టర్ సింధూరతోని ఏదైతే భూమి పూజలలో పాల్గొనడము ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇంకా ఒంటెద్దు పోకడంతోని చీకటి ఒప్పందాలు ప్రైవేట్ ప్లేసులలోనే వీళ్ళు చేయదలుచుకున్నారు. అందరికి మొత్తం జిల్లాల ఎవరికి ఎట్లాంటి అవగాహన కల్పించకుండా అండ్ లీజ్ డాక్యుమెంట్ బయట పెట్టకుండా, ఎస్పెషల్ గా ఏదైతే లీజ్ జరిగింది ₹1 వస్తాయి అని చెప్పడము అది ఒక రకమైన మోసము. కానీ ఆ లీజ్ డాక్యుమెంట్ మొత్తం అక్కడ వచ్చిన ప్రతి సభ్యుడికి చూపించాలి. ఏ విధంగా ₹1 వస్తాయి, అందులో ఏమేమి రాసినాం టర్మ్స్ అండ్ కండిషన్, అది ఏది చూపించకుండా అందరి అభిప్రాయం తీసుకున్నాం అనే చెప్పడము నిజంగా ఇది చాలా ఘోరాతి ఘోరమైన, అంటే ఈ రోజు జరిగినది ఒక చీకటి రోజు లాగా కూడా చిత్రీకరించవచ్చు. కులంలో ఒక 1000 కోట్ల ఆస్తిని ఎంత గూడుపుటల్లాగా వీళ్ళు ముగ్గురు తోడు దొంగలు కలిసి ఎంత మోసం చేద్దాము జాతికి, ఇంకా ఎంత మందికి మభ్య పెడదాము. అక్కడ వచ్చిన సభ్యులు కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్. 33 జిల్లాల్లో ఉన్నటువంటి
కనీసం 30 జిల్లాల వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళకు అంటే టోటల్ ఫేవర్ లో ఎప్పటికీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటోళ్ళకి పిలిపించుకొని, అది దట్టు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా మీరు కేవలం ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ రావాలి, ఎక్కువ మందికి తీసుకురావద్దు, ఎవరు అపోజిషన్ మాట్లాడేటోళ్ళు తీసుకురావద్దు అని ఇవన్నీ టోటల్ గా చూస్తుంటే మాత్రం ఇది సర్వసభ సమావేశం కాదు, వాళ్ళ పర్సనల్ ఎజెండాను నెగ్గించుకోవడానికి పెట్టిన పర్సనల్ మోటో లాగా కనిపిస్తుంది.